మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెగ్యులర్‌గా డైలీ చేసే వర్కర్స్ వచ్చి యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్ చేసుకుంటున్నారు. శాంపిల్‌గా అని చెప్పి ఆయిల్ కొంచెం తీస్తారనమాట. ఆయిల్ తీసినప్పుడు పక్కన ఎలక్ట్రికల్ బోర్డ్ ఉంటది. వచ్చి శాంపుల్ మీద వచ్చి ఈ బర్నర్ ట్యాంక్ ఉంది కదా! ఆ ట్యాంక్‌లోకి ఫైర్ అయిపోయి ట్యాంక్ మొత్తం అంటేసుకుంది. వాళ్ళకి ఒకేసారి మీద పడినప్పుడు అది ఎవరేం చేయలేరు, ముట్టుకోలేరు కదా! వాళ్ళు వెనక్కొచ్చేసారు. యాక్చువల్‌గా వాళ్ళు ఆపేస్తే ఫైర్ లోనకెళ్ళేది కాదు. ఆపకుండా భయంతో బయటకొచ్చేసారు. ఈలోపు ఆ ట్యాంక్ మొత్తం పడి ఆ పక్క నుంచి ఇంకో ట్యాంక్‌కి అలా మొత్తం ఈ ఫ్యాక్టరీలో ఉన్న అన్నీ అంటేసుకొని ఒక్కొక్కసారి ఫైర్ అయిపోయింది. ఎవరు ఏ ఫైర్ ఇంజిన్ వచ్చినా ఏమి చేయలేరన్నమాట ఆ టైంలో. మనుషులైతే ఏం చేయలేరు ఫైర్ ఇంజిన్ తప్ప. తర్వాత ఫస్ట్ ఒక ఫైర్ ఇంజిన్ వచ్చింది. మంటలు ఆగవని చెప్పి వెంటనే మచిలీపట్నం, గన్నవరం మొత్తం మీద ఒక 5 తెప్పించారు. అప్పటికి కంట్రోల్ అవ్వలేదు. నెక్స్ట్ ఫోమేశారు. ఫోమేసిన తర్వాత ఒక 1 అవర్‌కి కొంచెం కంట్రోల్ చేశారు. ఈలోపు మొత్తం కాలిపోవాల్సింది మొత్తం కాలిపోయింది. ఆఫీస్ రూమ్ గానీ, లోన ఫైల్స్ గానీ, ఈ జీఎస్టీ ఫైల్స్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, సీసీ కెమెరాస్ గానీ, ఈ పైప్ లైన్స్ గానీ, ట్యాంక్ గానీ, బర్నర్‌కి ఉన్న ఫిల్టర్లు గానీ, మొత్తం అన్నీ పోయినాయి. ఓవరాల్‌గా ఒక 70-80 లాక్స్ మొత్తం లాస్ అయింది. ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా? జరగలేదు. ఇంక వెంటనే ఇద్దరని ఎవరు అప్పటికప్పుడు వాళ్ళు బయటొచ్చేసారు. అంటే మనుషులు ఉన్నా గానీ వాళ్ళు ట్రై చేసినా ఏం చేయలేరింక. అది ఆయిల్ కాబట్టి మడ్ ఆయిల్ అనమాట. ఇది హ్మ్, వాడేసిన ఆయిల్ ఉంటది చూసారా? ఇంజిన్ ఆయిల్. సో, ఆ ఆయిల్‌ని రీఫిల్టర్ చేస్తారు. ఆ రీఫిల్టర్ చేసే మిషనరీ అదంతా. ఇక్కడ మాకు ఫైర్ కాల్ రిసీవ్ అయినమ్మటే ఒక 5 వెహికల్స్‌ని మేము టర్న్‌ఔట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆహ్, ఇక్కడ గ్రీజ్ అంటే క్రూడ్ ఆయిల్‌ని తీసుకొని కొన్ని గ్రీజ్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ అనమాట ఇది. సో, ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం వెంటనే మేము ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోగానే ఈ ఇండస్ట్రీకి ప్రాపర్టీస్‌ని తెలిసి మేము వెంటనే ఒక 5 వెహికల్స్ టర్న్‌ఔట్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఆ డ్రమ్స్ అన్నీ కూడా ఇవి ఆయిల్ డ్రమ్స్, ఆయిల్ అంటే ఇది కాదు, ఈ క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ అన్నిటిని కూడా మనం ఫోమ్ ద్వారా మనం కంట్రోల్ చేయగలిగాము. సో, ఫర్దర్‌గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఆల్రెడీ అండర్ కంట్రోల్లోనే ఉంది. మా పక్కన ఉండేటువంటి డ్రమ్స్ అన్నిటిని కూడా మనం వేరే వెహికల్స్ ఇంకొక 4 సైడ్స్‌లో 4 వెహికల్స్ పెట్టేసి మనము దీన్ని ఇక్కడే కంటైన్ చేశాము. సో, ఫర్దర్‌గా ఎక్స్‌పోజర్ హజార్డ్ అయితే లేదు. కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మేము అసర్టైన్ చేస్తాము. ఇది పెట్రోకెమికల్ ప్రోడక్ట్ కాబట్టి స్మాల్ స్పార్క్ వచ్చినా కానీ మనకు ఫైర్ క్యాచ్ కావడానికి స్కోప్ ఉంటుంది. సో, ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మనము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఎగ్జాక్ట్గా మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ క్రూడ్ ఆయిల్ నుండి గ్రీజ్ని తయారు చేసే ఇండస్ట్రీ అంటే అది. సో, అది ఆ విధంగా ఈ ఫైర్ అనేది ఇన్సిడెంట్ జరిగింది. సో, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫైర్ యాక్సిడెంట్ మేము కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం అసర్టైన్ చేయడం జరుగుతుంది. పర్మిషన్స్ అయితే ఎన్ఓసి అయితే ఏమీ తీసుకోలేదంట వీళ్ళు. సో, ఎన్ఓసి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా ఏం లేనట్టే ఇక్కడ అనిపిస్తుంది మన ఫిజికల్గా చూస్తే. బట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒకసారి దీనిపైన ఉన్నాయా లేవా, ఎక్విప్మెంట్ ఉన్నాయా లేవా, లేకపోతే మీ రిమైనింగ్ అన్ని కూడా మనం సేఫ్టీ మెజర్స్ అన్నింటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదే చెప్పాం కదా, ఇప్పుడు ఫైర్ ఎన్ఓసి అయితే లేదు దీనికి. పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్ లో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మడ్ ఆయిల్ ని రీఫిల్టర్ చేసే ఒక ఫ్యాక్టరీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది ఆ మడ్ ఆయిల్ ని మళ్ళీ టెస్ట్ చేసి ప్యూరిఫై చేయడానికి ఒక లోపల మిషనరీ ఉంటుందట. అక్కడ ఇద్దరు మాత్రమే వర్క్ చేస్తున్నారు. స్విచ్ బోర్డ్ నుంచి మంటలు ఎగిసిపడడంతో అవి ఆ ట్యాంకర్ కి అంటుకోవడం, అది ఆ ఒక ట్యాంక్ నుంచి ఇంకొక ట్యాంక్ కి అలా ఆ ఫైర్ స్ప్రెడ్ అవడం తోటి ఎవరు అదుపు చేయలేని పరిస్థితి. ఇద్దరు వర్కర్స్ వెంటనే బయటికి రావడం, వాళ్ళ ప్రాణాలను అయితే రక్షించుకోగలిగారు. వాళ్ళకు కూడా ఎలాంటి చిన్నపాటి ఫైర్ కూడా అంటుకోకుండా వాళ్ళు వెంటనే సేఫ్ అయిపోయారని చెప్పుకోవాలి. కాకపోతే మొత్తం ఫైర్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు పూర్తిగా 3 ట్యాంకర్లు అయితే దగ్ధమైపోయాయి. మంటకి భారీగా మంటలు ఎగిసిపడ్డము, పొగ అలుముకోవడంతో మనుషులైతే ఎవరు దాన్ని అదుపు చేయలేని పరిస్థితి. ఎన్ని వాటర్ ట్యాంకులు వచ్చినా కూడా మరి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లు ఫస్ట్ ఒకటి వచ్చినా కూడా దాన్ని అదుపు చేయలేకపోవడంతో మచిలీపట్నం నుంచి అండ్ గుడివాడ నుంచి కూడా కొన్ని ఫైర్ ఇంజన్లు తీసుకురావడం, టోటల్గా 5 ఫైర్ ఇంజన్లు అయితే మొత్తానికి ఈ ఫ్యాక్టరీలో మంటల్ని అదుపు చేయడం అయితే జరిగిందట. సో, మొత్తంగా ఆస్తి నష్టం అయితే 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు నష్టమైతే వాటిల్లుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు. మనం చూసుకోవచ్చు లోపల ఆ ఆయిల్ ట్యాంక్ అంటే ఫిల్ చేసిన మనము అవి చూసుకోవచ్చు.
బాక్సులు అవి నార్మల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి. అవి మొత్తం గ్యాస్ లోపలంతా ఫిల్ అయిపోయిందట. అది ఎప్పుడైనా సరే పేలే ఛాన్స్ ఉంది. బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో, వాటి దగ్గరికెళ్ళకుండానే మనం కవర్ చేయగలగాలి అని చెప్పున్నారు. ఎవరైతే ఇక్కడ దగ్గరలో ఎవరు ఉండొద్దని ముందుగానే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళైతే సమాచారం ఇస్తూ ఉన్నారు. సో, మనం చూసుకోవచ్చు అక్కడ ఆయిల్ ఫిల్ చేసిన ట్యాంకులున్నాయి. అవి కూడా పైకి ఇలాగా ఉబ్బిపోయి ఉన్నాయి. అవి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా పేలొచ్చు. వాటికి కూడా కొంచెం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చెప్తూ ఉన్నారట. దాన్ని బట్టి వాటిని కూడా క్లియర్ చేయడానికి చూస్తూ ఉన్నాము తొందరలోనే అని చెప్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం ఇక్కడంతా వేస్టేజ్ ఆయిల్, మడ్ ఆయిల్. దీన్ని ప్యూరిఫై చేయడానికి ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారంట. మనం చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఆయిల్ ట్యాంక్స్‌కి సంబంధించిన ఆయిల్ ఫిల్ చేసిన డబ్బాలే ఉన్నాయి స్టోర్ చేసి. మొత్తానికైతే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకుంటున్నామని ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమాని అయితే చెప్తూ ఉన్నారు. నష్టాన్ని పూడ్చుకోలేకపోవచ్చు కానీ ప్రాణ నష్టం జరగలేదు అని అంటున్నారు. ఆ ట్యాంక్స్ కూడా పేలకుండా త్వరలోనే మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, పెనమలూరు నియోజకవర్గం.